హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లవ్ స్టోరీస్. అందరూ ఎక్స్ట్రా టైం అడుగుతున్నారు కదా. నేను చెప్పాను కదండి, సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా ఇంకో ఎపిసోడ్ ఎక్స్ట్రా ఇస్తానని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే స్టోరీలోకి వెళ్ళిపోదాం. శివరుద్రుడు ఎపిసోడ్ నెంబర్ 15. లంచ్ బ్రేక్ వరకు నిమిషానికి టైం చూసుకోవడం, అసహనంగా టైంతో పాటు లెక్చరర్లని తిట్టడం కూడా మొదలుపెట్టిన శివన్యను చూసి అనుకి నవ్వు ఆగలేదు. లంచ్ టైం అవగానే నలుగురు నిమిషంలో క్యాంటీన్లో తేలితే వచ్చి 10 నిమిషాలు అయ్యింది. అసలు అతను వస్తాడా అంది నీరసంగా మౌనిక. హే, వస్తాననే చెప్పాడే అంది శివన్య. ఆ టైంలో నిన్ను వెళ్ళమనడానికి అలా చెప్పాడేమోనే అంది సంధ్య. ఆ మాట వినగానే శివన్య డల్ అయిపోయింది ఒక్కసారిగా. అది చూసినాను. 10 నిమిషాలేగా అయ్యింది, వాళ్ళు రావడానికి టైం పడుతుందిగా. లంచ్ బ్రేక్ గంట ఉంది, సో మీరు కాస్త ముయ్యండి అంది అను కోపంతో. డల్గా ఉన్న శివన్యని చూసి, శివ, నీకు అతనిపై నమ్మకం ఉంటే వెయిట్ చేయి, లేకపోతే తినేసి వెళ్ళిపోదాం పదా అంది అను. లేదను, వస్తాడు, తనకి ఏదైనా పని ఉందేమో చూసుకొని రావాలి కదా. చివరి వరకు రాకపోతే వీళ్ళు అనుకున్నదే నిజం అనుకోవాలి, కానీ ఇప్పుడు నుంచి అనుకోవడం దేనికి అంది శివన్య. అందుకు అను చిన్నగా నవ్వితే, ఇంతకీ అతను నిన్ను ఓకే చేశాడా అంది సంధ్య. ఏమో సంధ్య, బట్ ఐ లవ్ హర్. అతను ప్రేమించక ముందే నేను ప్రేమించా. నన్ను ప్రేమించు అని అడుక్కుంటే లవ్ పుట్టదు. మన ప్రేమ వాళ్ళ మనసుకు తాకిన రోజు వాళ్ళకే అర్థమవుతుంది అంటున్న శివన్యని హత్తుకుంది అను. ఏమైందే అంది అనుని వదిలి శివన్య. నిన్ను వదులుకుంటే వాళ్ళు నిజంగా అన్లక్కీ ఫెలోస్ అని అను అంటుంటే, ఏమోనే బాబు, ఆ రోజు చూసావుగా, ఆ సోనీనో డోనీనో అంత అందంగా పోష్గా ఉంటేనే తనని పట్టుకొని చెల్లెలు అన్నాడు. తనే వెనకాల పడుతుంటేనే అస్సలు పట్టించుకోలేదు. ఇక మనం కనిపిస్తామా అంది మౌనిక. ఆ మాటలకి అనుకి కోపం వచ్చినా సైలెంట్గానే ఉనింది. ఇప్పుడే చెప్పాగా మౌనిక, అది వాళ్ళ ఇష్టం, మన ఇష్టం మనది, వాళ్ళ ఇష్టం వాళ్ళది అంటూ అంతలో తన ఎదురుగా నిలబడిన ప్రతాప్ని చూడగానే మొహం వెలిగిపోయింది శివన్యకి. బ్రైట్ స్మైల్ ఆమె పెదవులపై నిలిస్తే అతని చూపు ఆమెపై నిలిచింది. అన్న చూపులకి నవ్వుతూ దగ్గు రాకపోయినా దగ్గిన అనుని చూసి శివన్య లేచి పక్క చైర్లో కూర్చోగానే ఆ సీట్లో అతను కూర్చుంటూ, ఇంకా స్టార్ట్ చేయలేదా మీ లంచ్ అన్నాడు. మీకోసమే అన్నయ్య, వెయిటింగ్ అంది అను. నలుగురు అనుని చూస్తే, అన్నయ్య అవ్వకూడదా ఏంటి నాకు, మీకు అలా పిలవడం నచ్చదా అంది అను ప్రతాప్ని చూస్తూ. అందుకు ప్రతాప్ అను తెలివికి నవ్వుకుంటూనే, శివన్య, హా, కరెక్ట్గా చెప్పావను అంది. శివన్య అను నార్మల్గా ఉన్న ప్రతాప్ గంభీరమైన గొంతుకి మౌనిక సంధ్య మాత్రం భయంగానే ఉన్నారు. స్టార్ట్ చేద్దామా అంటూ ప్రతాప్ అనడంతో అందరూ మౌనంగా లంచ్ కంప్లీట్ చేసిన లంచ్తో పాటు ప్రతాప్ని కూడా తింటూ చూస్తూ గడిపేసింది శివన్య. ఆమె చూపులు తెలుస్తున్నా నవ్వుకుంటూ సైలెంట్గా ఉన్నాడు ప్రతాప్. ఇంకోసారి మా కాలేజ్ చుట్టూ కనిపించావనుకో దెబ్బలు పడతాయి అన్నాడు ప్రతాప్ శివన్యని చూసి. ఆ మాటకి శివన్య బిక్కుమొహం వేస్తే అను జాలిగా, సంధ్య మౌనిక బాధగా శివన్యని చూశారు. ఏంటి అన్నాడు శివన్యని చూసి ప్రతాప్. ఇది అన్యాయం హీరో అంటూ ఆగి, రుద్ర అంది శివన్య. ఇందులో అన్యాయం ఎక్కడ ఉంది అన్నాడు ప్రతాప్ తన నవ్వుని దాస్తూ. నేను నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయడం లేదు, ఏదో దూరం నుంచి చూసి ఆనందపడుతుంటే ఆ ఆనందం కూడా నాకు దూరం చేయడం అన్యాయం కదా అంటూ ఏడుపు మొహం పెట్టింది శివన్య. అది చూసిన మౌనిక
నేను చెప్పాను కదా వీళ్ళ కళ్ళకి మనం కనపడమని. ఇంకా ఇంకెందుకు ఇక్కడ, క్లారిటీ వచ్చేసిందిగా, వెళ్దాం పదా అంది శివన్యని చూసి. అది విని కూడా ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు ప్రతాప్. అను కోపంగా ఏదో అరవబోయేలోపు, ప్లీజ్ మౌనిక, నువ్వు నా కోసమే మాట్లాడుతున్నావు, అందుకు నేను హ్యాపీ. బట్ ఒకరిని మనం నిందించకూడదు, పూర్తిగా మాట్లాడకుండా అంది శివన్య రిక్వెస్ట్గా. అది చూసి మౌనిక సైలెంట్ అయితే ప్రతాప్ శివన్యని చూసి, అక్కడ ఉన్న వాళ్ళు నీ గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడుకోవడానికి వీలు లేదు అంటూ సీరియస్గా చెప్పాడు. నా కోసమే కదా చెబుతున్నావు అని, బట్ అట్లీస్ట్ రోజుకి ఒకసారి అయినా కనిపిస్తావా అంది రిక్వెస్ట్గా అడుగుతూ శివన్య. అందుకు ప్రతాప్ నవ్వుతూ శివన్య చెంపపై చేయి వేసి అని చిన్నగా అంటూ ఆమె తలపై ముద్దు పెట్టి వెనక్కి చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది చూసి అను నోటిపై చేతులు వేసుకుంటే మౌనిక సంధ్య కూడా షాక్ అయిపోయి శివన్యని చూశారు. క్యాంటీన్లో అందరూ శివన్యని చూసి నవ్వుతుంటే ఎవరిని పట్టించుకోకుండా వాళ్ళ ముగ్గురిని తీసుకొని తన క్లాస్కి వెళ్ళిపోయింది శివన్య. గంట కాకుండానే ఆ మ్యాటర్ కాలేజ్ మొత్తం చేరడంతో ఆ గంటలో శివన్య పేరు మోగిపోయింది. కొంతమంది సరదాగా తీసుకుంటే కొంతమంది ఆమెని జలసీగా చూసేవాళ్ళు. ఏంటిరా ఇది, అందరూ ఏవేవో అంటున్నారు అన్నాడు ఉదయ్ కోపంగా ప్రతాప్ని అడుగుతూ. అందుకు ప్రతాప్ నవ్వితే, అంటే ఇదంతా నిజమేనా అన్నాడు సూటిగా ప్రతాప్ని చూసి ఉదయ్. ఇప్పుడు నీ బాధేంటి ఉదయ్? ఉదయ్ని సూటిగా చూస్తూ అడిగాడు ప్రతాప్. ఉదయ్ పక్కన ఉన్న సోని బాధగా క్లాస్ నుంచి వెళ్ళిపోతే తనకేం పట్టనట్టు తన పని తను చూసుకొని ఈవినింగ్ అనుతో కలిసి ఇంటికి వెళ్ళిపోయాడు ప్రతాప్. 2 రోజుల తర్వాత పబ్ నుంచి వస్తున్న శివన్య బయట ఉన్న ప్రతాప్ని చూసి, రుద్ర, నువ్వేంటిక్కడ అంది దగ్గరకు వెళుతూ. ఇక్కడ నువ్వు తప్ప నాకెవరూ తెలీదు అంటున్న ప్రతాప్ భుజంపై ఒకటేసి, నా డైలాగ్ నాకే చెప్పకు అంది శివన్య చిరుకోపంగా. ఇద్దరూ నడుస్తుంటే ఎందుకు వచ్చావో చెప్పలేదు ఇంతకీ అంది శివన్య ప్రతాప్ని చూసి. నథింగ్, షాప్కి వచ్చాను, ఎలాగో లేట్ అయ్యింది కదా, ఇటు దగ్గర అని ఇక్కడ వెయిట్ చేస్తున్నా అంతే అన్నాడు ప్రతాప్. నా కోసం వచ్చావా అంటూ ఆనందంగా అడుగుతూ చొరవగా అతని చేయి చుట్టేసి నడుస్తూ, ఎందుకు షాపింగ్, ఏం స్పెషల్ అంది శివన్య. వీకెండ్ నా బర్త్డే అన్నాడు ప్రతాప్. నిజంగానా అంది. లేదు, అబద్ధంగా అంటూ ప్రతాప్ ముందుకు వెళితే, అరే ఆగు రుద్ర, నాకు తెలియదు కదా, అందుకే అలా అడిగాను. ఇంటికి వెళ్తున్నావా ఆ రోజు అంది శివన్య. లేదు, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అన్నాడు చిన్నగా. అతని గొంతులో బెంగ గమనించి, మీ అమ్మ వాళ్ళని మిస్ అవుతున్నావా అని అడిగింది. అమ్మ బాధపడుతుంది వెళ్ళకపోతే, వెళితే ఎగ్జామ్స్ మిస్ అవుతాయి అన్నాడు ప్రతాప్. ఓ, అయితే మాకు పార్టీ ఇస్తావా అంది శివన్య. హా, ఏం కావాలి అన్నాడు ఆమె చుట్టూ చేయి వేసి. ఎప్పుడూ భుజంపై పడే అతని చేయి ఈసారి నడుముపై పడటంతో రుద్ర అంది శివన్య తడబడుతూ.